హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మాధురి సన్షైన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎత్తుకున్నావు చిన్న బుజ్జిని వాక్ చేయనా. సో మేము ఇప్పుడు ఫ్లోరిడా స్టేట్ ఫేర్కి వచ్చామండి. క్యాంపులో జరుగుతుందన్నమాట. మా ఇంటి నుంచి ఇది జస్ట్ 10 minutes అనమాట. పార్కింగ్ ప్లేస్ దొరకడం చాలా కష్టం అనిపించింది. మా కార్ అయితే అక్కడెక్కడో ఉంది బ్యాక్ సైడ్. అంత ఫుల్ రష్ ఉందన్నమాట. సో అందుకే నడుస్తున్నాం. మా దేవాంశ్ ఏమో నడవడంట, వాక్ చేయమంటే చేయనంటున్నాడు. ఎంట్రన్స్ లోకి వెళ్ళాక మళ్ళీ ఆన్ చేస్తాను. బ్యాగ్ చెకింగ్ అనమాట. సో బ్యాగ్ చెకింగ్ అయిపోయాక లోపలికి వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి. స్టేట్ ఫేర్ విజిటర్స్ గైడ్ అనమాట. సో ఇక్కడ క్యూలో నిలబడినాము టికెట్ తీసుకోవడానికి. మా ఇద్దరికి టికెట్ అనమాట, నాకు మా ఆయనకు. మా దేవాంశ్ ఈ రోజు మాత్రం ఫ్రీ అనమాట, 1 day. ఇదిగోండి టికెట్స్ తీసేసుకున్నాము. సో $16 అనమాట ఒక్కొక్కరికి. సో ఈ రోజు మాత్రం అండర్ 17 years వాళ్ళకి ఫ్రీ అనమాట అండి. సో మామూలుగా అయితే కాదు. ఇలా కార్స్ అని పెట్టారనమాట. మొత్తం కార్ ఎగ్జిబిషన్. నచ్చితే కొనుక్కోవచ్చు. నేమ్సా చూడండి, ఎంత చైన్స్ అన్ని ఎంత బాగున్నాయో. ఇది ఎలా ఉంది? నచ్చిందే? తీసుకుంటారు, తీసుకోండి. ఈ 25 అంట, 20 అంట. ఈచ్ 20. సో $25, $20 అలా ఉన్నాయి. సో ఇంకా చూద్దాం అని చెప్పేసి అటు పెట్టేసి వచ్చేసాను. బాత్ టబ్స్ కూడా పెట్టారు ఎగ్జిబిషన్ లో. మా వాడి దిగేస్తున్నాడు అప్పుడు. స్పా బాత్. స్పా అంతే, కూర్చొని ఉండడం అంతే. బయట పక్కన పెట్టుకుంటారు. ఇంచు భలే ఉంది. కాస్ట్ రాసిట్టారట. గ్లాసెస్ కూడా ఉన్నాయి. బానే వాటర్ తాగుతున్నాం, ఏమైనా తాగుతూ స్నానం చేయొచ్చు అనమాట. సో ఈ బాత్ టబ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదండి. సో ఎంత కాస్ట్ ఉంటుందా అనేసి అడిగాను అనమాట. $10,000 అని చెప్పారండి. ప్రతి ఒక్క టబ్ డిఫరెంట్ ప్రైస్ అనమాట. కానీ సూపర్ గా ఉన్నాయి కదండి టబ్స్. ఇవన్నీ బ్రేస్లెట్స్ మళ్ళీ బాగున్నాయి. తీసుకుందాం. అది ఇంట్లో బాగా బెల్లు కొట్టచ్చు నువ్వు. దీస్ ఆర్ క్రిస్టల్స్. Natural crystals. Natural crystals. Yes. How much? They all vary. They're going to be market different. 25, 29. ఓకే, నైస్. మరి క్రిస్టల్స్ అంటండి, న్యాచురల్ అంటండి. పోదాం. జస్ట్ నేను చూస్తున్నాను అంతే అని ఏం తీసుకోవడం లేదు ప్రస్తుతానికి. ఏమి కొనలేదు ఇప్పుడు దాకా. బలనే లైట్స్ ఇక్కడ నా ఫేస్ మీద లైట్ బలపడుతుంది. బట్ చాలా బాగున్నాయండి లైట్స్. నేను ఏంటో అనుకోని ఇలా అంటున్నానండి ఇప్పుడు దాకా. ఇది చూసారా అసలు ఎంత బాగుందో? ఏమైనా పెట్టుకోవడానికి అనుకుంటా. వావ్, భలే ఉంది. అమ్మ ఎంత బరువు ఉంది ఇది. చాలా వెయిట్ కూడా ఉంది. బెల్ట్ బ్రాండంగా ఉన్నాయి. ఇవి బెల్ట్ విత్ బకిల్ $30 అంట. కొంచెం రిలాక్స్ అవుదాం. సో నేను ఇక్కడే ఉంటానని చెప్పాను అనమాట మా ఆయనతో ఇందాక. ఇలా ఊక్కుంటా మా ఆయన మొత్తం రౌట్ వేసుకొస్తాడు. ఓకే నా అశోక? డబల్ ఓకే అంట. అది మాదేమో ఎంత బాగా కూర్చున్నాడు అండి. ఇంట్లో ఉంటుంది కానీ ఇలా బయటకు వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది యోగడానికి. ఇలాంటిది లేదు కదా ఇంట్లో. ఓకే, బాగుందండి. నాకు దిగాలనిపించలేదు, ఇంకా చూడాల్సిన చాలా ఉన్నాయి కదా. సో అందుకే దిగేసాను. ఇక్కడ చిన్న చిన్న లెటర్స్ ఉన్నాయి అనమాట. సో దీంతో మనకి బ్రేస్లెట్స్ చేసిస్తారు మన నేమ్ తో, మన ఇనిషియల్ తో గానీ. సో $25 అంట. ఏమో చేయించుకోనా? తీసుకుంటారంటే ఏం బాగుంటుందిలే అంట. సో లోపలంతా చూసేసామండి. ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. బయట అంటే ఇదే లోపల నుంచి మరి బయట అనమాట. పోదాం నాన్న. మా దేవాంశ్ ఫెరీస్ వీల్ వెళ్ళాలి అంటున్నాడు అనమాట. అక్కడ వచ్చినప్పటి నుంచి అదే ఇదంతా ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ. ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది పెద్ద జైంట్ వీల్ లాంటిది. అది ఎక్కాలంట మా వాడు ఇప్పుడు.
సో అక్కడికి వెళ్తాము. దేవాంష్ వెయిట్ చేయదు, నాకు వెళ్దాం. సో మా వాడు వెయిట్ చేస్తా ఉన్నాడబ్బా నేలే. అంతా ఫ్యామిలీ ఫన్ అనమాట అండి. ప్లేస్ అంతా బాగుంటుంది అనమాట, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి. ఈవెన్ చూడండి పెద్ద పెద్ద టర్కీ లెగ్స్ అంట ఇవి. ఇక్కడ అమెరికన్స్ మాత్రం ఆ ఫుడ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారండి, వాళ్ళకి నచ్చే ఫుడ్ కాబట్టి. ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలంట, ఫ్రెంచ్ ఫ్రైస్ అని చాలా ఇష్టం అండి. సో ఇక్కడ షాప్ ఉంది, మేము ఆగేసాం. ఇదిగోండి ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాము. చాలా హాట్ నైట్ నానా, టచ్ చేయొద్దు. ఓకేనా, టేస్ట్ బాగున్నాయా? ఏ పడేస్తావు, జాగ్రత్త. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, చిన్నది లేక్ అనమాట అండి ఇది. ఎంత బాగుంది కదా, బాగుంది. క్లైమేట్ అయితే భలే ఉంది అసలుకు, ఎంత హాయిగా ఉందో అసలుకి, చల్ల గాలి వస్తూ. 12 years నుంచి US లో ఉన్నాం కానీ మేము స్టేట్ ఫేర్ రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. సో ఎంట్రీ టికెట్ మాత్రమే $60 చెప్పాను కదా. ఏ రైడ్స్ ఎక్కాలన్నా కూడా ఇక్కడ మనము టికెట్ తీసుకొని ఎక్కాలన్నమాట. అదేమో డాన్స్ కూడా చేస్తున్నాడు. ఫ్రెంచ్ ఫ్రైస్ తినగానే ఫుల్ యాక్టివ్ అయిపోయాడు. ఇదిగోండి మొత్తానికి ఫేరీ వీల్ దగ్గరికి వచ్చేసాము. టికెట్స్ తీసుకోవడానికి అనేసి మేము క్యూలో నిలబడినాము. $7 అంట పర్ పర్సన్. బిగ్గెస్ట్ వీల్ అంటండి ఇది. సో మా ముగ్గురు కలిసి $21 అండి. సో స్టేట్ కాబట్టి అంటే ఇంత కాస్ట్ ఉన్నాయి. మామూలు అయితే ఇంత కాస్ట్ ఉంది టికెట్లు. 7 years బిలో కిడ్స్ మాత్రం ఫ్రీ అనమాట, ఎంట్రీ మాత్రమే. కానీ ప్రతి ఒక్క రైడ్ ఎక్కడానికి మాత్రం కిడ్స్ అయినా సరే మనము టికెట్ తీసుకోవాల్సిందే. సో అలా మా ముగ్గురికి ఈ వీలు $21 అయింది. ఈ వీల్లో ఉన్నాము, స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చిన్నగా పోతున్నాము, కానీ పోతున్నట్టే నేను తెలుసు అసలుకు. భలే ఉంది, వెళ్ళిపోతే పైకి వచ్చేస్తున్నాం కదా. స్లైడ్ ఉందంట, అమ్మ మా వాడు చూసారు స్లైడ్ ని, కానీ నీకు అలౌ చేయన్నానా. సో ఇంకా అయిపోయిందండి వీలు, ఇంకా దిగేస్తున్నామండి. ఒక్కొక్కరు దిగుతున్నారు అనమాట. చాలా స్లో అయిపోయింది. అయిపోయింది నానా, ఇంకా మా దేవానికి ఇంకా తిరగాలంటది. చూక హౌసెస్ $175 అంటండి ఇది. $50? నో, 3 for 15. చూడండి మినీ అనిమల్స్ అంట ఇవన్నీ, గాజు లాగా ఉన్నాయి. చిన్న చిన్న బర్డ్స్ ఇవన్నీ చూడండి, హలోవిన్ మినీస్ అంటే ఇవన్నీ. చిన్న స్కార్పియన్ నానా, Where is Scorpion? ఇదిగో. అమ్మో, డాల్ఫినా, డాల్ఫినా. ఇవన్నీ చూడండి, ఇవన్నీ డెకరేటివ్ పీసెస్ ఎంత బాగున్నాయి అసలు. టర్టిల్స్ ఇవి భలే ఉన్నాయి కదండి. మ్యాగ్నెట్ అండి ఇవి. ఎందుకు ఇవి ఇలా తయారు చేసినట్టు? Your feet, you can wear it on your wrist. It goes to the entire body. ఓకే ఓకే, నైస్, థ్యాంక్ యూ. ఈ మ్యాగ్నెట్ బ్రేస్లెట్స్ వేసుకోవటం వల్ల మన బాడీకి థెరపీ లాగా పనిచేస్తుందంట అండి. మరి అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు కదండి. సో నేనైతే తీసుకోలేదు. కాస్ట్ చూస్తే భయం వేస్తుంది, ఏది కొనేలాగా లేవన్నమాట ఇక్కడ. అందుకే అన్ని చూస్తున్నాను, మీరు తీసుకుంటున్నాను, వస్తున్నాం బయటికి. చాలా బాగుందండి అది, లైట్స్ తో వీలు. సో కాసేపు ఇలా నిలబడామన్నమాట వీలు చూసుకుంటా. సో మేము చాలా వచ్చేసి 4 o'clock వచ్చామండి ఈవినింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అయింది. సో డార్క్ అవుతుంది అనమాట, అంత లైట్స్ తో భలే ఉంది. సో ఇది నెక్స్ట్ రైడ్ కోసం టికెట్ తీసుకున్నామండి. $30 అయింది ఈ రైడ్ అనమాట. ఇప్పుడు ఇందాక టికెట్ తీసుకున్నాం దీనికి. సో ఇది ఎక్కబోతున్నాము. ఫస్ట్ టైం ఎక్కానమాట.
అంత మా దేవాంశ్ వల్లనే. ఇక్కడ చూస్తుంది మీరు భలే ఉంది కదా. ఈ పక్కన చూసారా ఫెయిరీ వీల్ తిరుగుతుంది. చూడండి వాటర్ కింద, మా కాళ్ళు కింద. నైస్ ఫీలింగ్ అండి. ఏమంటే ప్రశాంతంగా పోతున్నాం అంతే పైన కూర్చొని. హ్యాపీ హలోవీన్ అంట. పైనుంచి వస్తే మేము అన్ని రైడ్స్ చూసుకుంటూ వస్తున్నామండి. చూడండి ఇంకా చిన్న చిన్న రైడ్స్ అంతా కిడ్స్ కోసం ఉన్నాయి. They're going down. ఇంకా దిగేస్తున్నాం అన్నమాట. స్లోగా డౌన్ వచ్చేస్తున్నాం. వచ్చేసామండి. దిగేస్తున్నాం ఇంకా ఇంకోసారి వచ్చేసామండి. సో నేను ఒక విషయం చెప్పడం మిస్ అయ్యానండి. ఇక్కడ మనము రైడ్ రిస్ట్ బ్యాండ్ కూడా తీసుకోవచ్చు అనమాట అండి. సో దానికి సపరేట్గా పే చేయాలి. వీకెండ్స్ ఒక ప్రైస్ ఉంటుంది, వీక్ డేస్ ఒక ప్రైస్ ఉంటుంది. ఆ రోజు ఫ్రైడే కాబట్టి ఎక్కువ ప్రైస్ ఉంది అనమాట. సో మనం రైడ్ రిస్ట్ బ్యాండ్ ఆప్షన్ తీసుకుంటే రైడ్స్ ఎన్నిసార్లు ఎక్కచ్చు అనమాట ఆ డేలో. సో మేమైతే మిస్ అయ్యామన్నమాట. రైడ్ రిస్ట్ బ్యాండ్ కొనలేదు. కిడ్స్కి అన్ని రైడ్స్ ఉంటాయని ఫస్ట్ అనుకోలేదు అనమాట. సో లేదంటే దేవాంశ్ కన్నా కొనేవాళ్ళము. సో రైడ్స్ అంటే ఇష్టపడే వాళ్ళు రైడ్ రిస్ట్ బ్యాండ్ తీసుకోవడమే మంచిదండి. లేదంటే ప్రతి ఒక్క రైడ్కి మనము పే చేయాలి. అన్ని రైడ్స్ బాగా ఎంజాయ్ చేసావా? సో ఇప్పుడు ఇంటికి వెళ్దామా ఇంకా? సో బాగా ఎంజాయ్ చేసామండి. ఈవినింగ్ 4 నుంచి ఇప్పుడు 7:30 అవుతుంది. అన్నీ అయిపోయినాయి. మా దేవాంశ్ అయితే బాగా రైడ్స్ ఎంజాయ్ చేశారనమాట. అన్ని చిన్న చిన్న కిడ్స్ రైడ్స్ అన్ని. సో ఇప్పుడు మీకు తెలుసు కదా కారు పార్కింగ్ చాలా దూరంగా పార్క్ చేసామనేసి. సో దానికోసం నడుచుకుంటూ వెళ్తున్నాము. సో ఇది మార్నింగ్ 10 నుంచి నైట్ 10 దాకా అనుకుంటానండి. సో ఇంకా కూడా వస్తూనే ఉన్నారు. మేము ఇంటికి వెళ్తున్నాము. సో ఫ్రైడే అని చెప్పేసి ఈరోజు స్కూల్ లేదనమాట అండి. స్కూల్ హాలిడే అనమాట. సో అందుకని మా ఆయన ఆఫీస్కి లీవ్ పెట్టేశారు. పార్కింగ్ ప్లేస్కి 10 minutes అయింది, నడుస్తూనే ఉన్నాము. ఇంకా రీచ్ అవ్వలేదు. ఇంకా అంత దూరం పోవాలి. అబ్బా ఆయాసం వస్తుంది నడుస్తుంది కదా. అబ్బా దిగాడమ్మా. ఇక్కడ ఉందండి మా కారు. బా చలి పెడుతుంది ఇప్పుడు, బాగా చలి పెడుతుంది. ఇలా ఫ్యామిలీతో హ్యాపీగా అయితే స్పెండ్ చేసాము. సో మీతో షేర్ చేస్తున్నాను అనమాట అదంతా. మీకు ఎలా అనిపించింది చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్.